జనగామ పట్టణంలోని వినాయక బార్లో జరిగిన దొంగతనానికి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. జనవరి 1 అర్ధరాత్రి సమయంలో బార్ వెనుక డోర్ పగలగొట్టి లోపలికి ప్రవేశించి లిక్కర్ బాటిళ్లు, కౌంటర్లోని నగదు దొంగిలించినట్లు ఫిర్యాదుదారు కొండం ప్రమోద్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్ఐ ఎం భరత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో జనవరి 3 మధ్యాహ్నం 3:30 జనగామ చౌరస్తా వద్ద అడ్డగుట్ట జగదీష్ అలియాస్ సంగారెడ్డి జగదీష్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. అతడి నుంచి దొంగతనానికి సంబంధించిన వివరాలు సేకరించారు. ఈ కేసు విచారణలో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ ఎం భరత్, కానిస్టేబుల్ కరుణాకర్, కృష్ణ, సాగర్, అనిల్ను జనగామ డీసీపీ, ఏసీపీ అభినందించారు. కొత్త సంవత్సరం సందర్భంగా 2020-2021 లోక్ సంవత్సరంలో వినాయక బార్లో గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి గల్లాలో ఉన్నటువంటి డబ్బులు మరియు మందు తీసుకుపోవడం జరిగింది. అందులో భాగంగా 2వ తారీఖు నాడు కేసు రిజిస్టర్ చేసి అన్నీ కూడా పరిశీలించి ఆ కేసులో ఈరోజు ముద్దాయి అయినటువంటి అడ్లకట్ట జగదీష్ మరియు తండ్రి భాస్కర్ వరంగల్ వ్యక్తిగా గుర్తించడం జరిగింది. గుర్తించి అతన్ని ఈరోజు మధ్యాహ్నం 3:30కు జనగాం చౌరస్తాలో అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి బైకు మరియు సెల్ ఫోన్ మరియు అమౌంట్ కూడా ఆ బార్లో పోయినటువంటి అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి అతన్ని ఈరోజు తక్షణ రిమాండ్కు పంపడం జరుగుతుంది.